ఈరోజు దేవుని హెచ్చరిక. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకనిని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు పరలోక రాజ్య మర్మములు ఎంతో స్పష్టముగా గ్రహించు రీతిగా ఉదాహరణలతో ఆయన బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పారు. చప్పని పదార్థంలో ఉప్పు ఎంతో రుచినిస్తుంది. ఉప్పు నిస్సారమైతే ఆ పదార్థం దేనితో రుచింపగలదు? కేవలం రుచికి నియమింపబడి ఉంది ఉప్పే కదా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పారు. లోకము చీకటిలో ఉంది, లోకమును గ్రహించనిదిగా ఉంది. లోకమునకు వెలుగైన దేవునిని అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన వారముగా ఉన్న మనము చీకటి అనబడు పాపములో ఉన్నవారికి వెలుగును అందించువారముగా చూపించువారముగా ఉండాలి. కానీ వెలిగింపబడిన దీపమును కొంచెము క్రింద పెట్టరు కదా అని మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్పారు. అనగా కొంచెము మంచము అనబడు ఈ లోక సంబంధమైన పాపముతో పోల్చి ఆయన మాట్లాడారు. 2వ కొరింథీ 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని అపోస్తులుడైన పౌలు చెబుతూ, వెలుగుతో పోల్చబడిన మనము చీకటిని వెలుగుగా మార్చబడే రీతిలో జీవించకపోతే ఏమి లాభం? దుర్నీతిని నీతిగా ప్రభావితం చేయకపోతే ఏమి లాభం అని ప్రశ్నిస్తారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి అంటాడు. అనగా పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై పరిశుద్ధముగా జీవించి నిత్య జీవమును పొందువారిగా ఈ లోకంలో జీవించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొండ మీదికి ఆయన్ని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములను వాటి మహిమను చూపించి నాకు నమస్కరించిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని చెప్పగా ఆయన సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని చెబుతారు. ఈ లోక సంబంధమైన దురాశలు మనలను బాధించి శోధించినప్పుడు యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని ప్రభు చెప్పారు. ద్విమనస్కులుగా ఉండకూడదు. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో ద్విమనస్కులు హృదయములను శుద్ధిపరచుకొనాలి అని హెచ్చరిస్తారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ప్రవక్త అయిన ఏలియా మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుచూ ఉంటారు అని ప్రశ్నించి ఆయన వైపు ఇశ్రాయేలు వారి హృదయాల్ని త్రిప్పినట్లు గమనిస్తాం. లోకం కాదు దేవుడే, చీకటి కాదు వెలుగే, పాపము కాదు పరిశుద్ధతే, శాపము కాదు ఆశీర్వాదమే, దుర్నీతి కాదు నీతియే మనము కోరుకోవాలి. రెండూ కోరుకోవడం సాధ్యం కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు ఆత్మానుసారులను గూర్చి చెబుతూ, శరీరానుసారులు శరీర కార్యముల మీద మనస్సునుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయుంది అని పౌలు చెబుతారు. శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు అంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరము, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు అని చెప్పబడింది. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అది శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అని, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము లోకమే, దేవుడు దేవుడే. ఇద్దరు యజమానులకు ఎవడును దాసుడుగా ఉండనేరడు. ఒకని ద్వేషించి ఒకని సేవించును. ఈ లోకాన్ని ద్వేషించి దేవుని ప్రేమించువారిగా మనం ఉండాలి. ఎవరు 2 పడవల మీద ప్రయాణం చేయరు అని లోకంలో చెప్తారు కదా. అలాగే దేవుని కలిగిన నీవు నేను, పాపము నుండి విమోచింపబడిన మీరు నేను, పరిశుద్ధతను కోరుకునే మీరు నేను వాటికి వేరుగా జీవించాలి.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు పరిశుద్ధుని అభిషేకము పొందినవారు గనుక మీరు వీటిని ఎరుగుదురు అంటారు. ఈ వాగ్దాన వాక్యంలో మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని చెప్పబడింది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అని చెప్పబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో ధనము కోసం ఆశించిన యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒకడు 30 వెండి నాణేలు తీసుకుని ఆయనను అప్పగించుటకు ముద్దు పెట్టి తనను తానే చంపుకున్నాడు. సిరిని ప్రేమించక దేవునినే ప్రేమిందాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పారు. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పారు. ఆమెన్.